హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్మా టెక్ ఛానల్. ఈరోజు మనము జీమెయిల్లో ఉండే కొన్ని ఫీచర్స్ గురించి తెలుసుకుందాం. మొదటగా ఇన్బాక్స్. ఈ ఇన్బాక్స్ అంటే మనకు వేరే వాళ్ళు ఏవైనా మెయిల్స్ పంపిస్తే అవన్నీ ఇన్బాక్స్లో ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఇన్బాక్స్ ఉంది కదా, ఈ ఇన్బాక్స్లో ఇప్పుడు టీటీడీ డొనేషన్, ఇది దిస్ లోరీ విష్ యూ ఫార్వర్డ్ మెసేజ్, ఇది అలాగే హ్యాపీ సంక్రాంతి గ్రీటింగ్స్ పంపించారు. నెక్స్ట్ గూగుల్ టీమ్ వాళ్ళు పంపించారు, గూగుల్ సెక్యూరిటీ అలర్ట్, రాజ్, ఇవన్నీ ఇన్బాక్స్ అనమాట. మనకు అంటే ఇన్కమింగ్ మెయిల్స్ అనమాట. మనకు ఏవైతే మెయిల్స్ వచ్చాయో అవన్నీ ఇన్బాక్స్లో ఉంటాయని అర్థం. నెక్స్ట్ ఏంటంటే స్టార్డ్. ఈ స్టార్డ్ అంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఉన్నది కదా, ఈ పక్కన స్టార్డు, మనము దీనికి ఏదైనా గుర్తు పెట్టినప్పుడు సపోజ్ మనకు ఇంపార్టెంట్ అయితే మనం దీన్ని స్టార్డ్ అని పెట్టుకుంటాం. ఓకే, ఇలా అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి స్నూజ్డ్. స్నూజ్డ్ అంటే ఏం లేదండి, ఇప్పుడు మనం మొబైల్లో అలారం పెట్టుకుంటాము, 5:30కి అలారం పెట్టుకుంటాము. అలారం మోగంగానే మనము వెంటనే లేవం, దాన్ని ఇంకొక 5 minutes రేపు స్నూజ్ చేసుకుందామని అనుకుంటాం. అప్పుడు స్నూజ్ బటన్ ఒత్తుతాం కదా, అది ఇలాగేనమాట. ఇది ఎలానంటే ఇప్పుడు ఇక్కడ సెలెక్ట్ చేశాము, ఇది స్నూజ్ బటన్ అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సెంట్. సెంట్ అంటే మనము మన మెయిల్ ఐడి నుంచి వేరే వాళ్ళకు ఎవరికైనా మెయిల్ పంపిస్తే ఆ మెయిల్ ఇన్ఫర్మేషన్, ఎవరికి ఎప్పుడు ఏం పంపించామనే ఇన్ఫర్మేషన్ అంతా సెంట్ మెయిల్స్లో ఉంటాయన్నమాట. ఓకే, ఇది సెంట్ అంటే ఇది అర్థం. నెక్స్ట్ ఏంటంటే డ్రాఫ్ట్స్. ఈ డ్రాఫ్ట్స్ అంటే మనము ఇప్పుడు ఇందాక చెప్పుకున్నాం కదా, సెంట్ బాక్స్లో వేరే వాళ్ళకు పంపిన మెయిల్స్ అన్ని సెంట్లో ఉంటాయని. అలాగే మనం పంపించే మెయిల్స్ వాళ్ళకు చేరకుండా మధ్యలోనే ఫెయిల్ అవుతాయి. అంటే కొన్ని నెట్వర్క్ ప్రాబ్లం వల్ల కొన్ని ఫెయిల్ అవుతాయి, లేదా ఇంకేదైనా టెక్నికల్ ప్రాబ్లం వల్ల కూడా ఫెయిల్ కావచ్చు. అలాంటి ఫెయిల్ అయిన మెయిల్స్ అన్నీ ఈ డ్రాఫ్ట్స్ అనే దాంట్లో ఉంటాయన్నమాట. ఈ కింద ఫోల్డర్స్ ఉంది కదా, 18.1, మై5, పర్సనల్, ఇవన్నీ వీటి గురించి కూడా చెప్తాను. అయితే ఇప్పుడు నెక్స్ట్ మోర్. ఈ మోర్లో ఏమున్నాయి, ఇంకోటి షెడ్యూల్డ్ అంటే మనము ఎవరికైనా మెయిల్ పంపించినప్పుడు ఆ మెయిల్ ఈరోజు పంపిస్తాము. అయితే వాళ్ళు చూసుకునేది ఎప్పుడంటే ఒక 2 days తర్వాత. వాళ్ళు సపోజ్ ఇవాళ పంపించే మెయిల్ వాళ్ళు మండే మార్నింగ్ చూసుకోవాలి. అంటే ఎవరిదైనా మండే రోజు ఎవరిదైనా బర్త్డే కానీ ఏదైనా మ్యారేజ్ డే ఏమైనా ఉంటే వాళ్ళకు మనము గ్రీటింగ్స్ పంపిస్తామనుకోండి, ఆ రోజు మనకు గుర్తుంటుందో లేదో తెలియదు కదా. అందుకని ఈరోజే మనం మెయిల్ ప్రిపేర్ చేసి వాటికి గ్రీటింగ్ కార్డ్ అటాచ్ చేసి మనం పంపిస్తాం. అయితే అది షెడ్యూల్ ప్రకారము ఆ రోజు అర్లీ మార్నింగ్ వాళ్ళకు చూసుకునే విధంగా ఆ టైంకు వాళ్ళకి వెళ్ళిపోతుంది అనమాట. అది షెడ్యూల్డ్. ఓకే, నెక్స్ట్ ఏముంది, ఆల్ మెయిల్స్. ఈ ఆల్ మెయిల్స్ అంటే ఇప్పుడు మనకు వచ్చిన ఇన్కమింగ్ మెయిల్స్ ఉంది కదా, ఇదే అనమాట. దాంట్లో ఆల్ మెయిల్స్, అన్ని రకాల మెయిల్స్ ఉంటాయి అనమాట మనకు వచ్చినాయి. ఇట్లా క్లిక్ చేయగానే ఇందులో ఉన్న అన్ని మెయిల్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం పంపించిన మెయిల్ ఉంటుంది, మనం ఇన్కమింగ్ వచ్చిన మెయిల్ ఉంటుంది, ఇవన్నీ ఇందులోనే ఉంటాయి. స్టార్డ్ మెయిల్, డ్రాఫ్ట్ మెయిల్, ఇందాక చెప్పాం కదా ఈ ఆప్షన్స్ అని. సెంట్ మెయిల్ ఇప్పుడు ఇలా ఉందనుకోండి, ఇప్పుడు ఇది సెంట్ అనమాట, మనం పంపించిన మెయిల్, ఇది వేరే వాళ్ళకు పంపించాం. ఇప్పుడు స్టార్ గుర్తు పెట్టాం, ఇది స్టార్డ్ మెయిల్ అనమాట. ఇవన్నీ కలిపి ఆల్ మెయిల్స్ అనే దాన్ని క్లిక్ చేస్తే, ఇప్పుడు ఈ ఆల్ మెయిల్స్ అనేది క్లిక్ చేసామనుకోండి, ఈ మెయిల్స్ అన్నీ మనకు చూపిస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఏముంది, నెక్స్ట్ ఏంటంటే స్పామ్ అంటే కొన్ని మనకు అన్నౌన్ పర్సన్స్ కానీ అన్నౌన్ కంపెనీస్ కానీ కొన్ని మనకు మెయిల్స్ పంపిస్తారు. ఇప్పుడు మన మొబైల్కి వస్తాయి చూడండి, SMS, మీరు లాటరీలో ఇంత గెలిచారు, అంత ₹1,00,00,000 వచ్చినాయి, కార్ గెలిచారు, మీ డీటెయిల్స్ చెప్పమని మనకు ఎన్నో రకాల మెయిల్స్ SMSలు ఎలా వస్తాయో మొబైల్కు, ఇక్కడ మెయిల్స్ కూడా అలా వస్తాయి అన్నమాట. ఈ మెయిల్స్ అన్నీ స్పామ్ కిందికి వస్తాయి అన్నమాట, స్పామ్ మెయిల్స్ అంటారు. ఓకే, నెక్స్ట్ కేటగిరీస్. ఈ కేటగిరీస్లో సోషల్ ఉంది, సోషల్,
అప్డేట్స్, ఇంకేముంది ఫోరమ్స్ అండ్ ఫార్మ్స్, ప్రమోషన్స్, ఇవే అనమాట. ఈ సోషల్ అంటే ఇప్పుడు మనం సోషల్ని క్లిక్ చేసుకోమనుకో, ప్రస్తుతానికి సోషల్ ఏం లేవు. అవి ఏంటి అంటే సోషల్ అంటే ఏం లేదు, సోషల్ మీడియా ఉంటాయి కదా, యూట్యూబ్, ఫేస్బుక్, ఇవన్నీ సోషల్ మెయిల్స్ అనమాట. సోషల్ మీడియాకి సంబంధించిన మెయిల్స్. మనకు ఫేస్బుక్ అకౌంట్ ఉండి అక్కడ జీమెయిల్ ఐడి అందులో ఇస్తే ఫేస్బుక్ వాళ్ళు మనకు ఫేస్బుక్ వచ్చింది ఎలా వస్తుందో ఇక్కడ మెయిల్ కూడా వస్తుంది అనమాట. మనకు ఎవరైనా మనం పంపించి లైక్ చేసినా, షేర్ చేసినా, లైక్ చేసినా అవన్నీ మనకు ఈ సోషల్ మెయిల్కి ఉందికి వస్తాయి. యూట్యూబ్కి సంబంధించిన కొన్ని లింకులు వస్తాయి. ఎలా అంటే మనం ఎవరిదైనా ఛానల్ మనం సబ్స్క్రైబ్ చేసుకున్నామని అనుకోండి, వాళ్ళు మన మెయిల్ ఐడికి మనకు లింక్ పంపిస్తారు మనం చూసుకునేటట్లు. అట్లాగే అప్డేట్స్. ఈ అప్డేట్స్ అంటే ఇది గూగుల్ కంపెనీ వాళ్ళు జీమెయిల్ ఎలా ఏమైనా కొత్త ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్ మారుస్తుంటారు కదా, అప్డేట్స్ మనకు తెలిసిన విషయం ఇది. ఈ అప్డేట్స్ అనేటివి అన్నీ ఇందులో వస్తాయి అనమాట. ఇప్పుడు 18.1కు ఇది ఒకటి ఇలా ఇన్బాక్స్. గూగుల్ కంపెనీ వాళ్ళు ఏమైతే మెయిల్స్ పంపించారు అంటే జీమెయిల్కు సంబంధించింది ఏవైనా అప్డేట్స్ చేస్తే అవన్నీ ఈ అప్డేట్స్లో ఉంటాయన్నమాట. ఓకే, నెక్స్ట్ ఏంటంటే మేనేజ్ లేబుల్స్, క్రియేట్ లేబుల్స్. మేనేజ్ లేబుల్స్ అనేది తర్వాత చెప్తాను. మొదట క్రియేట్ లేబుల్. ఈ క్రియేట్ లేబుల్ అంటే ఇప్పుడు మన మొబైల్లో కానీ మన కంప్యూటర్లో కానీ మనం ఒక కొత్త ఫోల్డర్ క్రియేట్ చేసుకొని ఆ ఫోల్డర్లో మనం కొన్ని ఫైల్స్, మన ఫొటోసు, సాంగ్స్, మూవీస్ ఎలా అయితే మనం అందులో ఫైల్ చేస్తామో ఇక్కడ జీమెయిల్లో కూడా మనం ఒక ఫోల్డర్ని క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ దాన్ని ఏమంటారంటే క్రియేట్ న్యూ లేబుల్ అంటారు. అంటే ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకొని మనకు వచ్చిన మెయిల్స్ ఉంటాయి. ఇప్పుడు కొన్ని మనకి ఇంపార్టెంట్ మెయిల్స్ ఉంటే దానికి ఒక పాస్వర్డ్, దానికి ఒక నేమ్ ఇచ్చేసి రీనేమ్ ఇచ్చేసి మనం ఇందాక చెప్పాం కదా, ఇక్కడ ఫస్ట్లో తర్వాత చెప్తాను. ఇది ఇక్కడ ఉంది 18.1.22 మై ఫైల్ పర్సనల్ అనేది నేను క్రియేట్ చేసుకున్న ఫోల్డర్స్. అంటే ఇక్కడ లేబుల్స్ అనమాట. ఇదనమాట మనకి సపోజు ఇప్పుడు ఇందులో ఇన్బాక్స్లో ఈమెయిల్ ఉంది, నేను ఆ లేబుల్లో ఆ లేబుల్ నేను క్రియేట్ చేసుకున్న ఫైల్ కానీ ఫోల్డర్, ఇక్కడ లేబుల్ అంటున్నాం కదా, అందులో ఫైల్ చేసుకున్నాను అనమాట. ఇది అనమాట. అదే మేనేజ్ లేబుల్ అంటే మనం కొన్ని ఫైళ్ళు చాలా క్రియేట్ చేసుకుంటాం కదా, కానీ ఫోల్డర్లు చాలా ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ అన్నీ చూపిస్తుంది, మనకు అవసరం లేదు. మనకి ఇంపార్టెంట్ అయిన ఫోల్డర్స్ మాత్రమే ఇక్కడ మనకు చూపించి మిగతాయన్నీ మనకు హైడ్లో పెట్టుకోవాలి. అలాంటివన్నీ మేనేజ్ లేబుల్స్లో చేస్తారనమాట. అది ఎలా చేస్తారంటే మీకు ఇప్పుడు చెప్తాను, ఒక్కొక్క దాని గురించి చెప్తాను. నెక్స్ట్ ఇప్పుడు సపోజ్ మనము ఇన్బాక్స్లో ఉంది, ఈ మెయిల్ను మనము ఇలా క్లిక్ చేసామనుకోండి, ఈ పైన ఆప్షన్స్ వస్తుంది, ఇది సెలెక్ట్ అనమాట. ఇలా కొడితే దీన్ని సెలెక్ట్ చేసాం కదా, ఇది సెలెక్ట్. నెక్స్ట్ ఇది అర్చీవ్ అంటే మనకు తెలుసు కదా, చాలా మెయిల్స్ బల్క్ మెయిల్స్ ఉంటాయి. అందులో అన్ని ఇంపార్టెంట్వి ఉంటాయి, ఇంపార్టెంట్ కానీ ఉంటాయి. ఆ ఇంపార్టెంట్ కానీ అన్నీ ఇట్లా సెలెక్ట్ చేసుకొని అర్చీవ్ కొట్టేసి అర్చీవ్లోకి పోతాయి. అవి అందులో అర్చీవ్లో ఉంటాయి, తర్వాత మనం రిట్రీవ్ చేసుకోవచ్చు అది. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఇది స్పామ్ అని ఇందాక చెప్పాను కదా. ఎందుకు రిపోర్ట్ స్పామ్ ఉందంటే మనకు ఒక లాటరీ కలిగింది, మీరు మా డీటెయిల్స్ ఇవ్వండి, అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వండి, మొబైల్ డీటెయిల్స్, మెయిల్ ఐడీలు ఇవన్నీ అడుగుతుంటారు కదా. అలాంటి వాటిని ఇప్పుడు సపోజ్ ఇది ఉంది టిటిడి, ఇది కాదు స్పాము, కానీ ఇప్పుడు మనం దీన్ని సెలెక్ట్ చేసుకొని రిపోర్ట్స్ టు స్పామ్ కొడితే అలా బ్లాక్ చేసేస్తారు ఆ కంపెనీ నుంచి వచ్చే మెయిల్స్. నెక్స్ట్ ఏంటంటే డిలీట్. ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసి దీన్ని కొట్టేస్తే డిలీట్ అయిపోతుంది ఆ మెయిల్. ఓకేనా, ఇదేంటి మార్క్ యాజ్ రీడ్ అంటే ఇది మనం క్లిక్ చేస్తే ఈ మెయిల్ మనం తెరిచి ఆల్రెడీ చూసి ఉంటే చదివితే దీన్ని క్లిక్ చేస్తే మనం చదివినట్టు గుర్తొస్తుంది అనమాట, మనం రీడ్ చేసినట్టు గుర్తుంటుంది. ఓకే, నెక్స్ట్ స్నూజ్ అంటే ఈ మెయిల్ మనము రేపు 8 o'clock చూడాలి. స్నూజ్ అంటే ఇంతకుముందు చెప్పాను కదా అలారం సంగతి, అట్లా అనమాట. ఇప్పుడు దీన్ని కొట్టామనుకోండి స్నూజ్ అయిపోతుంది. ఎలా అంటే ఎప్పటి వరకు అంటే రేపు మార్నింగ్ 8 o'clock స్నూజ్ చేయాలి. ఇక్కడ స్నూజ్డ్ ఏమని ఇచ్చాడు, ఇగో ఇప్పుడు అది స్నూజ్లోకి వెళ్ళిపోయింది. అది ఎక్కడ ఉంటుంది స్నూజ్, ఇక్కడ ఉంది కదా. ఇందులో స్నూజ్ అనేది ఆ ఫోల్డర్లో మెయిల్ ఉంది కదా. ఎప్పుడు వచ్చింది అది 22nd January రేపు 8 o'clock వరకు మనం దీన్ని చూసి అప్పుడు మనకు ఇది ఇన్ఫర్మేషన్ వస్తుంది అలా టైంలో. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు స్నూజ్డ్ బటన్ అయిపోయింది. ఇది ఏంటి అంటే
యాడ్ టు టాస్క్. ఓకే, దీని గురించి మీకు తర్వాత చెప్తాను. నెక్స్ట్ ఏంటంటే మూవ్. ఈ మూవ్ అంటే ఏంటంటే ఇప్పుడు ఇది ఉంది, ఇది మనకు ఇక్కడ అవసరం లేదు, దీన్ని మూవ్ చేయాలి. ఎందులోకి చేస్తారు మూవ్? దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ మనం ఇందాక లేబుల్స్ క్రియేట్ చేసుకుంటామని చెప్పాం కదా, లేబుల్స్ ఫోల్డర్, అందులో ఏదైనా ఒక దానిలోకి ఇది మూవ్ అయిపోతుంది అనమాట. ఉదాహరణకు ఇది మై ఫైల్లో, ఇది క్లిక్ చేస్తే మై ఫైల్లోకి ఇక్కడికి వెళ్ళి ఇక్కడ ఇన్బాక్స్లో కనపడదు, మై ఫైల్లోకి వెళ్ళిపోతుంది. మీరు ఏ లేబుల్ దీనికోసం క్రియేట్ చేసుకున్నారో ఆ లేబుల్లోకి వెళ్ళిపోతుంది. ఓకేనా? ఇదేంటి లేబుల్స్ అంటే ఇక్కడ మనం ఏదైనా లేబుల్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, ఫైల్ క్రియేట్ న్యూ లేబుల్ అని వచ్చింది. ఇప్పుడు ఇక్కడ సపోజ్ నేను ఇక్కడ కొత్త ఫైల్ పెడుతున్నా, నేను రేపటి డేట్ వేసి పెడదాం, 22/1/22. ఓకే, ఈ క్రియేట్ బటన్ క్లిక్ చేయగానే ఒక లేబుల్ అనేది క్రియేట్ అయిపోతుంది మనకు. ఇప్పుడు ఇందాక చెప్పాం కదా ఫస్ట్ మనం, ఇది మూవ్, ఈ లేబుల్ ఈ ఈమెయిల్ మనకు మూవ్ చేయాలి. ఎందులోకి మూవ్ చేయాలి? ఇప్పుడు ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నాం కదా, క్రియేట్ లేబుల్ అని, అందులోకి వెళ్ళిపోతుంది అనమాట. ఇక్కడ కనబడదు మనకు. చూద్దాం అక్కడికి వచ్చిందా లేదా అనేది ఇప్పుడు మనం చూద్దాము. ఇక 22 ఫోల్డర్ అక్కడ మనం క్రియేట్ అది ఇందులోకి వచ్చేసింది అనమాట. ఓకే, ఇది క్రియేట్ లేబుల్ మూవ్ అని ఆప్షన్. నెక్స్ట్ ఇప్పుడు ఇంకోటి సెలెక్ట్ చేసుకుంటున్నాం, ఇది మూవ్ అయిపోయింది. ఇప్పుడు ఇది మార్క్ యాజ్ రీడ్, ఇందాక చెప్పాం కదా రీడ్, ఇక్కడ వచ్చింది కదా మార్క్ యాజ్ రీడ్. ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసుకొని వీళ్ళ సెలెక్ట్ చేసుకుని అనుకో, మార్క్ యాజ్ రీడ్ అంటే ఇది మనం చదివేసాం, ఆల్రెడీ చదివినాం కాబట్టి ఇక్కడ తెలిసిపోతుంది మనకు ఎవరు చదివేసినామని. ఓకే, ఇక ఇలా ఉంటుంది బాక్స్ సెలెక్ట్ అయింది కదా, ఇట్లా రౌండ్ అప్, అది రీడ్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఇంకేమున్నాయి ఇందులో మోర్లో, మార్క్ యాజ్ ఇంపార్టెంట్. దీన్ని ఇంపార్టెంట్ క్లిక్ చేసామనుకోండి, ఇది ఇంపార్టెంట్ అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ మనం ఇందాక చెప్పాం ఇవి ఉన్నాయి కదా బాక్స్లో, ఇంపార్టెంట్ అనే ఫోల్డర్ క్లిక్ చేస్తే అక్కడ మనం ఏదైతే ఇంపార్టెంట్ మార్క్ ఇచ్చినామో ఇందులోకి వచ్చేస్తాయి అనమాట. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ అయిపోయింది. ఇక్కడనే ఇన్బాక్స్ మళ్ళీ సెలెక్ట్ చేసుకొని ఇంకొక మెయిల్. ఇప్పుడు నెక్స్ట్ ఇంకేం ఆప్షన్స్ ఉన్నాయి ఇందులో? రిమూవ్ స్టార్ అంటే ఇంతకుముందు మనం స్టార్ అని పెట్టాం కదా, స్టార్ పెట్టాం కదా, దీన్ని రిమూవ్ చేయాలి. అంటే స్టార్ అవసరం లేదు, స్టార్లో అవసరం లేదు, నార్మల్ ఈమెయిల్ కింద పెట్టుకో, స్టార్ కూడా వెళ్ళిపోయింది. ఓకే, ఇదనమాట. మళ్ళీ అలాగే నెక్స్ట్ ఇంకొక మెయిల్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫార్వర్డ్ అటాచ్మెంట్ అంటే ఇప్పుడు వీటి గురించి మీకు తర్వాత వస్తాయి, వీటి గురించి అంత ఇంపార్టెంట్ ఏం కాదు. నెక్స్ట్ ఇది ఏంటంటే ఇప్పుడు ఈమెయిల్ మనము సంక్రాంతికి, ఇది అసలు ఏం చూసాం మనం, ఇది ఓపెన్ చేసి చూసాం అసలు, సంక్రాంతి గ్రీటింగ్స్, జస్ట్ ఏం లేదు. దీన్ని ఇప్పుడు మనము ఇక్కడ ఉంది కదా ఫార్వర్డ్ అలాంటి ఎవరికి, ఇక్కడ మనము ఎంతమంది మెయిల్ ఐడీలు ఇస్తామో ఒక మెసేజ్ను టైప్ చేసి అంతమందికి అది ఫార్వర్డ్ అయిపోతుంది అనమాట. మనకు వచ్చినది ఒక గ్రీటింగ్ కార్డ్ ఉంటుంది కదా, ఎవరైనా మనకు ఒక గ్రీటింగ్ కార్డ్ పంపించి మన ఫ్రెండ్స్కి కానీ, ఇప్పుడు మనం వాట్సాప్లో షేర్ చేస్తాం కదా, వాట్సాప్లో ఫేస్బుక్లో, అట్లా అనమాట. ఇక్కడ అంతమంది జీమెయిల్ ఐడీలు ఇక్కడ ఎంటర్ చేసి వాళ్ళకి ఫార్వర్డ్ కొడితే ఫార్వర్డ్ వెళ్ళిపోతుంది, అదనమాట. ఇంకా దీని గురించి మీకు కంపోజ్ వీడియో చేసినప్పుడు ఇంకా క్లియర్గా చెప్తాను మీకు. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, ఇంకా ఏమున్నాయి ఇందులో అంటే ఇప్పుడు ఇక్కడ ఇన్బాక్స్లో రెండు మనకి ఇట్లా చూపిస్తుంది కదా, ఇక రెండు రెడ్ కలర్ ఉండి, ఈ రెండు జీమెయిల్ మనకు వచ్చాయి ఇందులో చూడాల్సినవి. ఓకే, అవి మనం చూడలేదు ఇంకా. ఓకేనా? అట్లా ఉంటే మనకు మెయిల్ చూడాల్సిన రెండు మెయిల్స్ ఉన్నాయని అర్థం. ఓకే, ఇప్పుడు ఇందులో పైన ఉన్నాయి కదా ప్రైమరీ, సోషల్, ప్రమోషన్స్ అని, వీటి గురించి చెప్తాను. ఇందాక చెప్పాను కదా ఇవి ప్రైమరీ మెయిల్స్ అంటే మన ముఖ్యమైనవి అనమాట. మనం ఏదైనా బ్యాంక్ అకౌంట్కు మనం మెయిల్ ఇచ్చామనుకోండి, బ్యాంకు నుంచి మనకి ఏదైనా ఇంటిమేషన్, ఓకే,
మనం పిఎఫ్ అకౌంట్ ఉంటుంది, పిఎఫ్ అకౌంట్ కూడా ఒక జీమెయిల్ ఐడి మనం క్రియేట్ చేసి వాళ్ళకి ఇస్తాం కదా, ఆ కంపెనీ పిఎఫ్ ఆఫీస్ నుంచి కూడా వస్తాయి. ఈ మధ్య ప్రధానమంత్రి మన్ కీ బాత్ అని అవన్నీ వస్తున్నాయి కదా కొన్ని మెయిల్స్, అవి కూడా ఈ ప్రైమరీ కిందికి వస్తాయి అన్నమాట. ఓకే, అట్లాగే నెక్స్ట్ సోషల్ అంటే కొన్ని కంపెనీలు ఉంటాయి సోషల్, ఇప్పుడు ఇందాక చెప్పాను కదా సోషల్ మీడియా అని, అట్లాంటివి ఫేస్బుక్, యూట్యూబ్. ఇక్కడ గ్రామర్లీ అనే ఒకటి ఉంది. ఈ గ్రామర్లీ అనేది ఏంటంటే ఇది ఒక మనము సైట్ అనమాట, వెబ్సైట్. వాళ్ళు సోషల్ మీడియాలో మనకి వెబ్సైట్ పంపించారు. ఆ వెబ్సైట్ ఈ grammarly.com అంటే గ్రామర్ అంటే మన గ్రామర్ అన్నట్టు అర్థమవుతుంది, కానీ మనం కంప్లీట్గా గ్రామర్ అదేనో కాదో తెలియదు. కానీ మనం ఈ వెబ్సైట్కి వెళ్ళి ఇక్కడ విజిట్ కొడితే వెబ్సైట్లోకి వెళ్ళిపోయి చూడవచ్చు దాని గురించి. ఓకే, ఇది ఇలాంటివన్నీ సోషల్ మీడియాలోకి వస్తున్నాం. ఓకే, ఇంకా చాలా వస్తాయి ఇందులో, ఫేస్బుక్, ట్విట్టర్ వస్తాయి, మన ట్విట్టర్ అకౌంట్ ఉంటే ట్విట్టర్ నుంచి వస్తాయి. ఓకే, యూట్యూబ్ గురించి అయితే చెప్పాను, ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే వాళ్ళు మనకి లింక్ పంపిస్తారు. ఓకేనా, ఇదనమాట. ఇకపోతే ప్రమోషన్స్ అంటే కొన్ని కంపెనీస్ ఉంటాయి, ఆ కంపెనీస్ వాళ్ళు కొన్ని మనకు అడ్వర్టైజ్మెంట్ టైప్ అనమాట. ఈ అడ్వర్టైజ్మెంట్లు వస్తాయి. ఇప్పుడు గూగుల్ యాడ్స్, ఇది ఈ గూగుల్ కంపెనీ వాళ్ళది గూగుల్ యాడ్స్కి సంబంధించింది ఉంటుంది. వాళ్ళు మనకు ప్రమోషన్ ఇస్తారనమాట, మనం ఇందులో ఇది దాని గురించి. ఓకే, అలాగే లెన్స్ స్టూడియో, ఇది యాప్ సాఫ్ట్వేర్ అని అయ్యుండొచ్చు, యాప్ అని అయ్యుండొచ్చు. ఇక్కడ మనకి యాప్ మాదిరిగా కనబడుతుంది కదా, దీన్ని క్లిక్ చేస్తే మనకు డౌన్లోడ్ అవుతుంది. ఇది వాళ్ళ కంపెనీ వాళ్ళు మనకి ఇది పంపించారు, ఇది సోషల్ మన ప్రమోషన్స్ కింద. ఇది మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయితే దీని గురించి మనకు ఫస్ట్ అది మా ఇక్కడ ఏమి లెన్స్ స్టూడియో స్నాప్చాట్ అని ఇచ్చారు. ఇది మనం దీని గురించి తర్వాత మనం సెర్చ్ చేసి దీని గురించి మొదట తెలుసుకున్న తర్వాత మనం డౌన్లోడ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. తర్వాత చూద్దామని అనుకున్నారనుకోండి ఈమెయిల్, ఇది సేవ్ టు ఇన్బాక్స్లోకి చేరిపోతుంది అనమాట. అంటే ఈ అడ్వర్టైజ్మెంట్ సేవ్ టు ఇన్బాక్స్లోకి వెళ్ళిపోతుంది. ఓకే, ఇప్పుడు ప్రమోషన్స్ గురించి తెలిసిపోయాం, సోషల్ మీడియా మెయిల్స్ గురించి తెలుసుకున్నాము, ప్రైమరీ మెయిల్స్ తెలుసుకున్నాము, సోషల్ మీడియా మెయిల్స్ తెలుసుకున్నాము, ప్రమోషన్ మెయిల్స్ గురించి కూడా తెలుసుకున్నాము. ఇన్ని 3 రకాల మెయిల్స్ అనేవి మనకు ఇన్బాక్స్లో వస్తాయి అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, మా యొక్క ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్. ఇంకా ఎవరైనా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. బాయ్.